ఎందుకంటే ఐఎమ్ ద వన్ హూ సఫర్డ్ బై హిమ్. కాబట్టి నాకు తెలిసి నాకు ఆ రైట్ ఉందనేసి నేను అనుకుంటున్నాను, అందుకే అడుగుతున్నాను. లేదు మీరు ఎటువంటి రిపోర్ట్ ఇవ్వకుండానే తను మీ కండువా వేసుకున్నాడు, మీ పార్టీ కండువా వేసుకున్నాడంటే పవన్ కళ్యాణ్ గారు, ఐఎమ్ క్లియరింగ్ యూ దట్ ఇప్పటిదాకా శ్రీధర్ దృష్టిలో నాకు మాత్రమే లెక్కలేదనుకున్నాను. ఇక నుంచి నేను అనుకోవాల్సి వస్తుంది శ్రీధర్ దృష్టిలో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి కూడా లెక్క లేదు అనేసి. శ్రీధర్ పవన్ కళ్యాణ్ని కూడా వ్యతిరేకిస్తున్నాడు అనేసి. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది కూడా వ్యతిరేకించి పార్టీ కండువా వేసుకున్నాడు, ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యాడు అనేసి. అంటే దీని ఉద్దేశం కమిటీకి వాల్యూ లేదా, పవన్ కళ్యాణ్ గారికి వాల్యూ లేదా, అసలు జనసేన పార్టీకి వాల్యూ లేదా? ఒకవేళ మీరు ఏదైనా అఫీషియల్ లెటర్ కానీ ఇచ్చుంటే ప్లీజ్ అది పబ్లిక్కి కూడా చెప్పండి. ఎందుకంటే ఇది బహిర్గతమైన విషయం. అందుకనే నేను అడుగుతున్నాను, బాధితురాలుగా నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ప్లీజ్ దీని గురించి చెప్పండి. అండ్ మీరు ఎటువంటి రిపోర్ట్ ఇవ్వకుండా, ఎటువంటి సజెషన్ కూడా ఎమ్మెల్యేకి ఇవ్వకుండా పార్టీ కండువా వేసుకుంటే మీరు ఎటువంటి చర్యలు తీసుకోదలుచుకున్నారు? మీ పార్టీ గైడ్లైన్స్ని, మీరు ఇచ్చిన లెటర్ని, మీరు ఇచ్చిన గైడ్లైన్స్ని వ్యతిరేకించినందుకు శ్రీధర్ మీద ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఇప్పటికే 1.5 నెల అయింది. మీ పార్టీ కమిటీ ఎటువంటి రిపోర్ట్ ఇవ్వబోతుంది? అది ఎటువంటి రిపోర్ట్ అయినా పర్వాలేదండి. ఎప్పుడు రిపోర్ట్ ఇవ్వబోతుంది, ఎటువంటి రిపోర్ట్ ఇవ్వబోతుంది, నాకు ఏ విధంగా న్యాయం చేయగలుగుతున్నారు అనేసి నేను మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాను పవన్ కళ్యాణ్ గారు. ఇదేంటంటే నాకు చాలా షాకింగ్గా ఉంది. మీ పార్టీ గైడ్లైన్స్ ఇచ్చిన తర్వాత కూడా మీ ఎమ్మెల్యే మిమ్మల్ని లెక్క చేయకుండా పార్టీ కండువా ధరించటం గురించి మీకే వదిలేస్తున్నాను. మీరే ఆలోచించుకొని నాకు తగిన న్యాయం చేయమని చెప్పేసి ఈ రోజున ఈ వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.